హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూసొచ్చాను. డైరెక్టెడ్ బై నందిని రెడ్డి, క్రియేటెడ్ బై రాజ్ నిడుమూరు. క్యూట్ ఫిల్మ్, ఫన్ ఫిల్మ్. మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. ఈ పాటికి భాషా టెంప్లెట్ మీద ఒక స్పిన్, తెలిసిన ట్రోప్ అయినప్పటికీ ఈ స్పిన్ ఏదైతే ఉందో ఆ ఫీమేల్ వర్జన్ అనేది సరదాగా ఉన్నింది. అన్నిటికంటే నాకు మూవీలో నచ్చింది ఫ్యామిలీ యాంగిల్. అసలు ఫస్ట్ హాఫ్ వరకు సినిమా గురించి ఆలోచిస్తే ఈ సీనా ఆ సీనా అంటే ఫస్ట్ హాఫ్లో ఫ్లో అనేది చాలా బాగుండడం వల్ల ప్రతి ఒక్క సెటప్కి ఒక ప్రాపర్ పే ఆఫ్ లాంటిది. లైక్ ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల క్యారెక్టర్లో ఈ మార్పు రావడము, ప్రతి ఒక్కటి ఆ బ్లెండ్ అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సమంత ఆ క్యారెక్టర్, తనకు ఒక పాస్ట్, ఒక ప్రాపర్ ఒక లార్జ్ ఫ్యామిలీలో తను ఎలా బ్లెండ్ అవుతుంది, హౌ షీఈస్ ట్రైంగ్ టు ఫిట్ ఇన్, హౌ షీఈస్ ట్రైంగ్ టు ఇంప్రెస్ దెమ్, అవన్నీ చాలా ఫన్నీగా ఉండే, చాలా క్యూట్గా ఉండే. ఆ హోల్ ఫ్యామిలీ ఆర్క్ ఏదైతే ఉంది అండ్ సినిమాలో కూడా కంప్లీట్ ఏమంటారు, ఒక పెళ్లి వాతావరణం, ఒక ఫెస్టివ్ వైబ్ ఉంటుంది. సో దట్ వైబ్ అంటారు చూసారా, ఆ ఫ్యామిలీ, ఆ హోల్ వైబ్, దట్ వాజ్ వెరీ నైస్. ఈజీలీ సినిమాలో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే స్వర్ణ అనే క్యారెక్టర్ ప్లేడ్ బై సమంత. తనకు ఒక ఫ్రెండ్ ఉంటుంది కిరణ్మయ్ అని చెప్పి. ఆ హోల్ ఆర్క్ ఉంది కదా, లైక్ స్వర్ణ అండ్ కిరణ్మయ్, దట్ ఈస్ వెరీ ఫన్నీ. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఈక్వేషన్ అది కూడా చాలా క్యూట్గా ఉండే. అది ఆ యాక్ట్రెస్ కూడా మంజుష, ఆవిడని ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్ కూడా ఇట్స్ వెరీ వెల్ రిటర్న్, ఫ్రెష్గా ఉన్నింది, ఫన్నీగా ఉన్నింది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు తెలుసు కదా సినిమా టెంప్లెట్ ఏంటి, భాషా టెంప్లెట్ అంటే ఒక పాస్ట్ ఉంటుంది కదా. థ్యాంక్ఫుల్లీ ఆ పాస్ట్ మీద మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల, అది ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోయేంత ఉంది కరెక్ట్గా. తప్ప ఆ క్యారెక్టర్ని అండ్ గుల్షన్ దేవయ్య ప్లే చేసిన కరుణ అనే క్యారెక్టర్, వాళ్ళ ఈక్వేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోయేంత కరెక్ట్గా ఉంది తప్ప థ్యాంక్ఫుల్లీ ఇట్ డజంట్ ఓవర్ స్టే ఇట్స్ వెల్కమ్. అండ్ గుల్షన్ దేవయ్య కూడా హీస్ అ ఫ్రెష్ అడిషన్ టు దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ హీఈస్ నాట్ ద టిపికల్ విలన్ అనమాట. అండ్ వాయిస్ కూడా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. బాగుండింది ప్రశాంతంగా. ఆ విలన్ వాయిస్ అనేది వినిపించకుండా ఉంటే, అరిచేసి వార్నింగ్లు ఇచ్చేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టే విలన్ కాదనమాట క్యారెక్టరైజేషన్. హీఈస్ వెరీ కామ్. సో సెకండ్ హాఫ్లో ఒక హోల్ సీక్వెన్స్, ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ కొంచెం ఎండ్కి వచ్చేపాటికి అరే మరీ స్ట్రెచ్ అవుతుందనే ఫీలింగ్ కల్పిస్తుంది. కానీ లార్జ్ పార్ట్ ఆఫ్ దట్ సీక్వెన్స్ గుల్షన్ దేవయ్య జస్ట్ ఇంటికి వచ్చి బెదిరించేలాంటి సీక్వెన్స్ అది. దాంట్లో ఆయన పర్ఫార్మెన్స్ సాలిడ్ ఉండింది అసలు. అండ్ ఆ విలన్ అనేవాడు ఆ థ్రెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. షీ హ్యాస్ సో మచ్ టు లూజ్ అనేది, ఆ ఫియర్ అనేది క్రియేట్ చేస్తాడు గుల్షన్ దేవయ్య. ఫిల్మ్ యాక్చువల్లీ ఎక్కడ ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది అంటే, స్వర్ణ అనే క్యారెక్టర్ యొక్క వాట్ యు కాల్ ఇన్కాంపిటెన్సీస్ని బాగా ఫన్నీగా ప్రజెంట్ చేస్తుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ మాస్ మూమెంట్స్ అంటారు కదా, అవి కూడా ప్రాపర్గా ల్యాండ్ అవుతాయి. బట్ ఇంకా కొంచెం బెటర్గా ఎక్కడన్నా స్పేస్ ఉన్నిందా అంటే ఉన్నింది. ఎక్కడ అంటే ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య బాండ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మంచి సీన్స్ జనరేట్ అయ్యే స్కోప్ చాలా ఉంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్, ఒక మెయిన్ ఫ్యామిలీలో ఒక 3 లేడీస్ ఉన్నారు అనుకోండి. లైక్ ఒక చెల్లి క్యారెక్టర్, అత్త ప్లేడ్ బై గౌతమి, అండ్ గ్రాండ్ మదర్ కదా. అట్లీస్ట్ ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తో ఐ విష్ దేర్ వర్ సమ్ ఇండివిజువల్ సీన్స్ బిట్వీన్ స్వర్ణ అండ్ ఈచ్ క్యారెక్టర్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న ప్రతి సీన్ కూడా తను మల్టిపుల్ పీపుల్ ఒకేసారి తినపైన ఇంప్రెషన్ మారడం, ఒకేసారి ఈమెని ఇష్టపడడం, అలా జరుగుతుంటాయి కదా. ఇండివిజువల్గా కూడా ఫోకస్ చేసి ఉంటే ఇంకా మంచి సీన్లు రావడానికి స్కోప్ ఉండింది కదా అనే ఫీలింగ్. అండ్ అది వచ్చునంటే ఐ జెన్యున్లీ ఫెల్ట్ ఎండింగ్లో ఏదైతే డెసిషన్, ఒకటి ఫ్యామిలీ మొత్తం కలిసి రావడం అనేది ఏదైతే ఉంటుందో, ఆ ఎండింగ్, ఆ క్లైమాక్స్ అనేది ఇంకా గట్టిగా పేలుండేదని నా ఫీలింగ్. ఇప్పటికీ ఐ లైక్ ది ఎండింగ్, ఇట్ వాస్ ఫన్. బట్ ఐఎమ్ స్టిల్ థింకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాడ్ మోర్ స్కోప్. నచ్చని యాంగిల్ ఏదైనా ఉంది అంటే సినిమా మొత్తంలో, అది సెకండ్ హాఫ్లో ఒక పాలిటీషియన్ అండ్ గుల్షన్ దేవయ్య ఆ క్యారెక్టర్ అది వచ్చినప్పుడు చాలా లో ఎనర్జీగా ఉండింది. దట్ ఆర్క్, దట్ వాజ్ బోరింగ్. బట్ దట్ బీయింగ్ సెడ్, ఇట్ వాజ్ అ ఫన్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. నాకైతే మాస్ మూమెంట్స్ బాగా ల్యాండ్ అయ్యాయి ఆ క్యారెక్టర్కి. ఎండింగ్లో అండ్ ఆల్ సమంత ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా క్లైమాక్స్లో కానివ్వండి, మధ్యలో అవి బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్, బస్లో ఒక సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే అంటే యాక్షన్ మొత్తం నేను ఎంజాయ్ చేశా. అండ్ ఫ్యామిలీ యాంగిల్ అంతకంటే బాగా నచ్చింది నాకు. అండ్ ఎండ్ క్రెడిట్స్లో ఒక చిన్న క్యూట్ కేమియో ఉంటుంది. ఆ కేమియో చూసాక అనిపించింది, అరే జెన్యూన్గానే ఐ విష్ దిస్ వాజ్ అ హోల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అనేది. అది కానీ ఉంటే మేబీ సెకండ్ హాఫ్లో కానీ ఉంటే అరే సూపర్గా ఉండేది కదా ఈ క్యారెక్టర్, ఆర్ ఇటువంటి క్యారెక్టర్ కానీ సెకండ్ హాఫ్లో ఉంటే, మేబీ ఇదే యాక్టర్ ఉంటే కూడా ఇంకా సూపర్గా ఉండేది కదా అనిపించింది. బట్ ఓవరాల్గానే సినిమా హ్యాడ్ అ గుడ్ టైం, ఎంజాయ్ చేశా. సో అది సంగతి. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గుల్టే ప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.